హలో ఎవ్రీవన్. తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే టీజీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అన్న విషయాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. టీజీపీఎస్సీ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది నిజంగా నిరుద్యోగ ఔత్సాహికులకి ఇది ఒక సువర్ణ అవకాశం, మంచి అవకాశం వచ్చి మీ ముందు నిలబడింది. గతంలో 2017లో ఎఫ్బీఓకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తుంది. గతంలో రాసి ఉద్యోగం సాధించలేక త్రుటిలో మిస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కు ఉద్యోగం కోసం ట్రై చేసి మిస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు కూడా కావచ్చు. మొత్తానికి మీకు ఇప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఒక అవకాశం వచ్చి నిలబడబోతుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా, జార విడుచుకుంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ సాధనే మీ లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. గతంలో ఎలా చదివారు అనేది వదిలిపెట్టండి. ఈ క్షణం ఇప్పుడే మీరు మొదలుపెట్టినా కూడా మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు. చేయవలసిందల్లా మీరు హార్డ్ వర్క్. ఈ విజయం అనేది మీ హార్డ్ వర్క్ మీద, మీ డెడికేషన్ మీద, మీ అంకిత భావం మీద, మీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిడికిలు బిగించండి, గట్టిగా అనుకోండి, నేను ఈ జాబ్ సాధించాలి అని చదవడం మొదలుపెట్టండి. అంతకు మించి చదువుతూ ముందుకు సాగండి. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యని ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు, మీరు అందరు చూసే ఉంటారు. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం పోస్టుల సంఖ్య 1393, ఇంకా పెరగొచ్చు కూడా. ఆల్రెడీ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. పోస్టుల సంఖ్య జిల్లాలో మీకున్న ఒక్కటి ఉన్నది మీదే అనుకోండి. పోస్టుల సంఖ్య చూసి 1 ఉంది, 10 ఉన్నాయి, 20 ఉన్నాయని బెంబేలు పడకండి. సో ఒక్క పోస్ట్ ఉన్నా కూడా ఆ ఒక్క పోస్టు మీదే, అలా చదవండి. ఇక ఏజ్ లిమిట్కి వచ్చేసరికి నోటిఫికేషన్ నాటికి 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక యథావిధిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 years రిలాక్సేషన్ ఉంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years రిలాక్సేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ వయసులో కనుక ఉన్నట్లయితే మీరు ప్రిపరేషన్ మీద పట్టు బిగించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ 200 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాదిరిగానే వాకింగ్ స్కిల్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్లో వాకింగ్ స్కిల్స్ అండ్ మెడికల్ టెస్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మూడిటికి మీరు మానసికంగా సంసిద్ధం కావాలి. ముందుగా మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. మంచి ఆహారం తీసుకుంటూ మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ అనేది మీ ప్రిపరేషన్లో భాగంగా చేసుకొని డైలీ గ్రౌండ్కి వెళ్ళడం మొదలుపెట్టండి. మొట్టమొదట మీరు బ్రిస్క్ వాక్తో మొదలుపెట్టి స్లోగా మీరు జాగింగ్, రన్నింగ్ స్థాయికి మీరు రావాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోయినట్లయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీస్ అప్పుడు, ఫిజికల్ టెస్టులు అప్పుడు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి అది ఒక్కరోజు చేస్తే వచ్చేది కాదు, సాధన అనేది చాలా అవసరం. కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టండి, అది కూడా ఇప్పటి నుంచే. ఇక రిటర్న్ టెస్ట్ విషయానికి వస్తే 200 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ వచ్చేసేది జనరల్ స్టడీస్, అన్ని ఎగ్జామ్ల మాదిరిగానే దానికి 100 బిట్స్, 100 మార్క్స్ ఉంటుంది. 90 minutes టైం, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత జాగ్రఫీ. ఈ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, తర్వాత ఎకానమీ, ఇది కూడా ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత ఇండియన్ పాలిటీ అంటే ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. వీటితో పాటుగా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇందులో ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద, తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తర్వాత హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తర్వాత ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్. ఇవి మీకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్. ఆల్రెడీ అన్నీ మిగతా గ్రూప్ 2 అలాంటి వాటిల్లో జిఎస్ పేపర్లో అయితే ఏది ఉంటుందో ఆ సిలబస్ అంతా ఇక్కడ ఉంది. దీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ఇవన్నీ కూడా మీకు జిఎస్ పేపర్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది.
కాబట్టి ఆల్రెడీ మీరు గ్రూప్స్ చదువుతున్నటువంటి వాళ్ళకి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మీకు అనుభవం ఉన్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు. దీని మీద పట్టు బిగించాలి, మరింతగా కష్టపడి చదవాలి. ఇక నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ మ్యాథమెటిక్స్, ఇదంతా కూడా మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఉంది మీకు. ఆర్థమెటిక్, తర్వాత ఆల్జిబ్రా, తర్వాత ట్రిగనామెట్రీ, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, సో ఇవన్నీ కూడా ఇవి నెక్స్ట్ మెన్సురేషన్, ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా మీకు 10th స్టాండర్డ్. వీటికి సంబంధించి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాన్ని కంప్లీట్గా మీరు చదివేశారు అంటే ఇదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది కాస్త కష్టం కాబట్టి 10th తర్వాత మీరు ఇవన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త మీరు దీని మీద ఫోకస్ పెట్టి ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్ని కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్తో పాటుగా ఈక్వల్గా చేయగలుగుతారు, మంచి స్కోరింగ్ సాధించగలుగుతారు. ఇది మీకు సిలబస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లోనే ఉంటుంది. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్, తర్వాత వాకింగ్ స్కిల్స్ అనేది ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అనేది. రిటర్న్ టెస్ట్ని బేస్గా చేసుకుని వీటికి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా టోటల్గా మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూస్ లేవు. ఇక కావాల్సిందల్లా మీ ప్రిపరేషన్, మీ హార్డ్ వర్క్. మీరు గతంలో ఆల్రెడీ కాంపిటేటివ్ సెక్టార్లో ఉంటే కనుక మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అనే దాని మీద ఫోకస్ చేసి ఒక్కసారి మీరు దాన్ని ఏమంటారు అనలైజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో కనుక ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోండి. మీరు ఇంకా గతం కంటే ఇంకెక్కువ కష్టపడాలి అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే మీతో పోటీ పడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మీరు ముందు వరుసలోకి రావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరికంటే మీరు ఎక్కువ కష్టపడాలి, అందరికంటే అంతకు మించి మీరు కష్టపడాలి. ముందుగా ప్రిపరేషన్లో మొదటి స్టెప్ సిలబస్ మీరు తెలుసుకున్న తర్వాత ఇక ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పటిదాకా చూద్దాము అన్న విషయాన్ని వదిలేసేయండి, ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ తర్వాత సిలబస్ తెలిసిన తర్వాత మీరు చేయాల్సింది బెస్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఆల్రెడీ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మెటీరియల్ తెలుగు అకాడమీ బుక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇక మార్కెట్లో అప్డేటెడ్గా ఏం మెటీరియల్ వస్తున్నాయి అనేది మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది. ఆ తర్వాత మీ తోటి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళ సూచన, మీరు ఒకవేళ కోచింగ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి లెక్చరర్స్ యొక్క సూచనను పాటించి బెస్ట్ బుక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు తెలుగు అకాడమీ బుక్స్ మంచి వర్త్ఫుల్గా ఉంటాయి, మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా తెలుగు అకాడమీ కాకుండా ఇంకేమున్నాయి అనేది కూడా మీరు ఒక్కసారి చూడండి, మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్కి నడుం బిగించండి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఏ ప్రిపరేషన్ అయినా సరే మనం గతంలో ఇచ్చిన సిలబస్ కాకుండా గతంలో క్వశ్చన్ పేపర్స్ చూస్తూ అంతకు మించి ఇంకేమన్నా అడిగారా అనేది కూడా అనాలిసిస్ చేసుకొని ఎక్కువ చదవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చదువుతున్నాము, ప్రిపేర్ అవుతున్నాము అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది రివిజన్. చాలామంది ఏం చేస్తారంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు, లాస్ట్లో రివిజన్ చేసుకుందాము అనుకుంటారు. అది రాంగ్ మెథడ్. ఈరోజు చదివారు అంటే ఇమీడియట్గా రివిజన్ చేయాల్సిందే. రివిజన్స్ ఎంత ఎక్కువ ఉంటే మీలో సబ్జెక్టు మీద అంత పట్టు పెరుగుతుంది అన్న విషయం మీరు మర్చిపోకండి. రీడ్ చేశారు అంటే ఇమీడియట్గా రివిజన్ ఉండాల్సిందే, ఆ విషయం మర్చిపోకండి. రీడ్ అండ్ రివిజన్, ఎంత రివిజన్ చేస్తే ఎంత సాధన చేస్తే అంతగా మీరు మెరుగుపడతారు. అంతేకాకుండా మాక్ టెస్ట్స్ రాయడం వల్ల మీకు స్వీయ పరీక్ష, మీరు చదువుతున్న దాని మీద మీకు ఎంత గ్రిప్ ఉంది, మీరు చదివింది ఎగ్జామ్స్ రూపంలో రాయగలుగుతున్నారా లేదా అనేది మీకు అర్థమైపోతుంటుంది. కాబట్టి టెస్టులు రాయడం వల్ల మీ లోపాలు మీకు తెలుస్తాయి. ఏ ఏరియాలో అంటే సబ్జెక్టు విషయంలో సిలబస్లో ఏ ఏరియాస్లో మీకు వీక్ ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇమీడియట్గా దాని మీద వీక్ ఉన్న విషయాల మీద మీరు ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రీడ్, రివిజన్ అండ్ మాక్ టెస్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. టెస్టులు రాస్తుండాలి. ఇప్పుడు దానికి సంబంధించి మీకు చాలా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి.
ఎందుకంటే మీరు రాబోయేది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి దానికి కూడా ప్రాక్టీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, ఏదైనా సరే చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, మార్క్ టెస్టులు రాయడం. ఈ ఎన్ని నెలల ఎగ్జామ్ ఉంది, 3 నెలలు ఉందా, 4 నెలలు ఉందా, 5 నెలలు ఉందా, ఎప్పుడైనా కావచ్చు. ఆ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు ఇది మాత్రం మర్చిపోవద్దు. చదవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి, మార్క్ టెస్టులు రాస్తుండాలి, వీక్ ఉన్న ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేస్తుండాలి. అన్నిటికంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, నెగిటివ్ పీపుల్ యొక్క మాటల్ని మీరు మనసుకి ఎక్కించుకోకండి. ఉంటారు, ఇక మన చుట్టే ఉంటారు. ఆ నోటిఫికేషన్ వస్తుందా అంటారు, ఎగ్జామ్ ఉండదు అంటారు, పోస్ట్పోన్ అవుతుంది అంటారు, ఇంతమందిలో మీకు రాబోతుందా ఎగ్జామ్ జాబ్ వస్తుందా అంటారు, మనకు రాదు అంటారు. వాళ్ళు వెనకబడటమే కాకుండా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసేవాళ్ళు, రకరకాల నెగిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు మన చుట్టుపక్కలే ఉంటారు. కాబట్టి మీరు సక్సెస్ కావాలి అంటే వాళ్ళ మాటల్ని మీరు వినొద్దు. మీతో పాటుగా లైక్ మైండెడ్గా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండి దూకుదాం అనే వాళ్ళు ఉంటారు చూసారా, మనతో పాటుగా కష్టపడే తత్వం ఉండి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి లైక్ మైండెడ్ గ్రూప్ తోటి మీరు చేరండి. డైలీ డిస్కస్ చేసుకోండి, కొద్దిసేపు అన్నా సరే. ఇలా చదువుదాం, అలా చదువుదాం అని ప్లాన్ చేసుకోండి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ముందుకు నడవండి. అంతే తప్ప నెగిటివ్ పీపుల్ వర్డ్స్ని, మిమ్మల్ని వెనక్కి లాగే వర్డ్స్ని మీ మనసుకి రానియకండి. అది ఎప్పుడైతే మీ మైండ్లోకి చేరుతుందో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలో ఒక నిరుత్సాహం అనేది ప్రవేశిస్తుంది. అది మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా చదివితేనే, మీ మీద మీకు నమ్మకం ఉంచి చదివితేనే మీరు జాబ్ సాధించగలరు. కాబట్టి కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అంటే నెగిటివ్ పీపుల్కి మీరు దూరంగా ఉండాలి. సో కాబట్టి నెగిటివ్ పీపుల్ని పక్కకు పడేసి మీలో కాన్ఫిడెన్స్ని అండ్ పాజిటివ్ మైండ్ సెట్ని నేను సాధిస్తాను అనే ఒక నమ్మకాన్ని ముందు మీలో బిల్డప్ చేసుకోండి. ఎందుకు అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్, అప్పుడు మీరు చదవగలుగుతారు. ఎలాంటి అనుమానాలు ఉండొద్దు ఎగ్జామ్కి సంబంధించి. కానీ మీకు ముఖ్యంగా నాకు జాబ్ వస్తుందో రాదో అన్న మాట కూడా ఉండొద్దు. ఇక్కడ మీ ముందర ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల్లో ఒకటి నాది, 100% ఇది నాది, నేను ఖర్చు వేసిస్తున్నాను, నేను చేరేసిస్తున్నాను అనుకోండి. అంతగా కష్టపడండి. నమ్మకమే మనకు సగం సక్సెస్ని తీసుకొచ్చి పెడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బీ హెల్దీ, మంచి ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్రపోతూ, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకుండా మనం టైం వేస్ట్ని తగ్గించుకుంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తూ, హెల్దీ మైండ్ సెట్ని మెయింటైన్ చేస్తూ, పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఒక యుద్ధం. కాబట్టి ఆ యుద్ధంలో మీరు గెలవాలి అంటే ఎట్లా ఉండాలి, మీ మైండ్ అంతా కూడా కంప్లీట్ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పుడు ఈ 2 పేపర్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్, అది అందరూ చదవగలుగుతారు. పేపర్ 2కి వచ్చేసరికి మ్యాథ్స్. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఇంటర్లో బైపీసీ లేదా ఆర్ట్స్ చదివినటువంటి వాళ్ళకి ఈ పేపర్ కష్టంగా ఉంటుంది. కాబట్టి అలా అని చెప్పేసి భయపడకండి, బాగా ఫోకస్ చేయండి. గతంలో 2017 లేదా గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ని చూసి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లు ఎలా వస్తున్నాయి, ఇప్పటి వరకు FBOలో గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా హార్డ్గా వచ్చాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ మార్క్ టెస్టులు అటెంప్ట్ చేయండి. అంతేకాకుండా గతంలో క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఎక్కడైతే ఏ ఏరియా నుంచి అయితే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి, అంటే వెయిటేజ్ ఎక్కువగా ఏ టాపిక్స్కి ఉన్నాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలా కనుక చేస్తే, అంటే మీరు ఒకసారి ఏదైనా వెబ్సైట్లో నుంచి గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి FBO మోడల్ పేపర్ని, ఆ ఎగ్జామ్ పేపర్ని చూడండి. క్వశ్చన్స్ యొక్క సరళిని మీరు అర్థం చేసుకోండి, ఎలా వస్తున్నాయి అనేది. మీకు వీక్ ఉన్నటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. డైలీ న్యూస్ పేపర్ చదవండి. కరెంట్ అఫైర్స్ మీద, దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్స్ ఎలాగో మార్కెట్లో విన్నర్స్ పబ్లికేషన్స్ కావచ్చు, ఆర్సీ రెడ్డి కావచ్చు, ఇంకేదో చాలా మెటీరియల్ ఉంది, చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇంకా నేను ఫలానా నేను చెప్పలేను, కానీ చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో మీకు ద బెస్ట్ అనిపించింది తీసుకొని కరెంట్ అఫైర్స్ కోసం డైలీ చదువుతూ
అదేవిధంగా ఇప్పటి నుంచి డైలీ పేపర్ చదివినా కూడా మీరు కొంతవరకు కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత దానికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి ఆ మంచి మెటీరియల్ ఫస్ట్ ఒకటి తెలుగు అకాడమీ అనేది కంపల్సరీ పెట్టుకోండి. దాంతోపాటుగా ఇంకొక ప్రాక్టీస్ బిట్స్ కోసం ఇంకొక మెటీరియల్ని పెట్టుకొని బాగా కష్టపడండి. మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, రివిజన్ ఎక్కువ చేయండి. నాకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా అన్నంత నమ్మకంగా మీరు ముందుకు సాగండి. ఈ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.